ప్రధానమంత్రి మోదీ ఆయన స్టైలే వేరు, ఆయన ఆలోచన విధానమే వేరు. పేదరికము నుంచి పైకొచ్చిన ప్రధానమంత్రి రైల్వే ప్లాట్ఫారం మీద చాయ్ 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 అంటూ నిరుపేద కుటుంబం నుంచి ఒక పూట తిని ఒక పూట తినక అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ఈరోజు పాలించే స్థితికి వచ్చిన వ్యక్తికి ప్రజల యొక్క కష్టాలు, పేదరికం అంటే తెలుసు, ఆకలి అంటే తెలుసు. అటువంటి ప్రధానమంత్రి తన ఆలోచన విధానం ఎప్పుడు కూడా పేదల పట్ల ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో, ఆహార భద్రతా విషయంలో ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయాలు ఏ ప్రధానమంత్రి కూడా అలా చేయలేరు, చెయ్యబోరు కూడా. కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి, ఉద్యోగం లేక, పూట గడవక ఉన్న సమయంలో దేశంలో ఉండే తెల్లకార్లున్న 80 కోట్ల పేదలకు నెలకి మనిషికి 5 కేజీల బియ్యం దక్షిణాదిన, ఉత్తరాదిన 5 కేజీల గోధుమలు ఉచితంగా. రాష్ట్ర ప్రభుత్వం రైస్ అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే రూపాయికి కేజీ బియ్యం ఇస్తే అది రాష్ట్ర ప్రభుత్వ బియ్యము. అసలు ఏమీ లేకుండా ఉచితంగా ఇచ్చే బియ్యము ప్రధానమంత్రి మోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని పెట్టి ఇప్పటికీ మహానుభావుడు 4 సంవత్సరాల పాటు దేశంలో ఉండే 80 కోట్ల ప్రజలకు ఉచితంగా గోధుమలు బియ్యం ఇచ్చాడు. ఏదో ఎన్నికల కోసం ఇవ్వటం కాదు. 2028 సంవత్సరం వరకు మరో 4 సంవత్సరాల పాటు ఈ పేదలకు 80 కోట్ల మందికి ఇదే విధంగా నెలకి 5 కేజీల గోధుమలు బియ్యం ఇస్తానని ఆ పథకం కొనసాగిస్తున్నాడు. ఎన్నికలు 24 మేతో అయినా ఎన్నికలతో సంబంధం లేదు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా. మరి పేదవాళ్ళ గురించి ఆలోచించాం, మధ్యతరగతి వాళ్ళకి నేనేం చేయగలనని ఆలోచించాడు మహానుభావుడు. దానికి తక్కువ ధరకే ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని సంకల్పించాడు. మధ్యతరగతి వారికి ఉత్తరాదిని ఎక్కువగా ఉపయోగించే గోధుమ పిండి కిలో 27 రూపాయల 50 పైసలకి భారత్ ఆటా అనే బ్రాండ్తో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అందుబాటులో తెచ్చాడు. అట్లాగే అందరూ ఉత్తరాదిన దక్షిణాదిన ఎక్కువగా వాడేది మనం పప్పు, శనగపప్పు 1 కేజీ 60 రూపాయల చొప్పున భారత్ దాల్ అని ప్యాకెట్లు చేసి దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. ఈ విధంగా పప్పు, గోధుమ పిండి సంవత్సర కాలంగా ఇస్తుంటే ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో బియ్యం ధర 60-70కి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే రూపాయి బియ్యం తెచ్చుకునేవాళ్ళు ఆ దొడ్డు బియ్యము, లావు బియ్యము ఆ రేషన్ డీలర్కి అమ్మేస్తున్నారు. కేజీ 12 రూపాయలకి అమ్మేస్తున్నారు. అమ్మేసి బహిరంగ మార్కెట్లో బియ్యం కొనుక్కోవటం వల్ల సన్న బియ్యం కోసం ఇవాళ మార్కెట్లో 60 రూపాయలు 70 రూపాయలు కిలో బియ్యం. ఈ రేషన్ షాపుల్లో రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యము, లావు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే అసలు ఈ పరిస్థితి రాదు, ఇంత రేటు పెరగదు. సరే, దేశంలో రేట్లు పెరిగిపోయినాయి. ప్రధానమంత్రి మోదీ తెలుసుకున్నాడు, ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం అధికంగా వాడతారు, ఏం చేయాలని చెప్పి ఆయన ఈ బియ్యం కూడా మధ్యతరగతి వారికి తక్కువ రేటుకి సరఫరా చేయాలని కిలో 29 రూపాయలకి అమ్మే విధంగా భారత్ రైస్ని సరఫరా చేయటం ప్రారంభించారు. దీనికి 5 కేజీల సంచి
10 కేజీల సంచి. దేశవ్యాప్తంగా కూడా భారత్ రైసు 29 రూపాయలే. కనుక పప్పుతో ప్రారంభించి గోధుమ పిండితో ప్రారంభించి బియ్యానికి వచ్చాడు. భవిష్యత్తులో మహానుభావుడు 3వసారి ప్రధానమంత్రి అయితే నిత్యావసర వస్తువులన్నీ కూడా జనసామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకి ఇదే విధంగా సరఫరా చేయాలనే సంకల్పం ఆయనకుంది. మార్కెట్లో 70 రూపాయలు ఉండే బియ్యాన్ని ఎవరిస్తారు చెప్పండి 29 రూపాయలకి? అది కూడా చక్కటి నాణ్యమైన బియ్యం 29 రూపాయలకి మల్లెపూల్లా ఉండే బియ్యం అమ్ముతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ బియ్యం లభిస్తాయని కొంతమందికి అనుమానం ఉంది. ఈ బియ్యము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారులు రైతులే ఫెడరేషన్గా ఏర్పాటయ్యారు. వాళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోయర్స్ ఫెడరేషన్, ఈ నూనె గింజలు ఉత్పత్తి చేసే రైతుల సహకార ఫెడరేషన్, దీన్ని టిఎస్ ఆయిల్ ఫెడ్ అంటారు. వీళ్ళు గతంలో విజయ ఆయిల్ అండ్ గ్రాసరీ స్టోర్స్ అని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 230 షాపులు ఉన్నాయి. ఈ 230 షాపులో ఇప్పటి వరకు వాళ్ళు నూనెలు అమ్మేవారు. నూనెలతో పాటు కొన్ని నిత్యావసర వస్తువులు అమ్మేవారు. ఇప్పుడు ఈ విజయ ఆయిల్ అండ్ గ్రోసరీ స్టోర్స్లో విజయ బ్రాండ్ ముద్రించి ఉంటుంది. ఆ షాపుల్లో వీళ్ళు ఈ బియ్యం భారత్ రైస్ 29 రూపాయలకే సరఫరా చేస్తున్నారు. పప్పు 60 రూపాయలు, గోధుమ పిండి 27.5 రూపాయలు. ఈ విజయ స్టోర్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి, రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో విజయ ఆయిల్ అండ్ గ్రాసరీ స్టోర్ అని ఉంది. అక్కడ చాలామంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. మధ్యతరగతి వారు, ధనిక వర్గాలు అందరూ వస్తారు. ఇక్కడేం మనం ఆధార్ కార్డు అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. కనుక 29 రూపాయలకు భారత్ రైస్ కావలసిన వారు ఆయిల్ ఫెడ్, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ నిర్వహించే విజయ ఆయిల్ అండ్ గ్రాసరీ స్టోర్లో కొనుక్కోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే వీళ్ళు నూనెల ఉత్పత్తిదారులైన రైతులు, వ్యవసాయదారులు నిర్వహించే ఈ సంస్థ వాళ్ళు కేవలం నూనెలే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అమ్మటం అనేది విశేషం. వీళ్ళు అమ్మే నూనెలు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, కుసుమ నూనె, తౌడు నూనె, కొబ్బరి నూనె, పామాయిల్ నూనె. ఈ నూనెలన్నీ కూడా వీటిలో అమ్ముతూ నిత్యావసర వస్తువులు విజయ స్టోర్లో మోడీ గారు ఇచ్చిన ఉత్పత్తులతో పాటు ఇవన్నీ కూడా మార్కెట్ ధర కంటే 10% తక్కువ ధరకు అమ్ముతున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన ఉత్పత్తులు, ఏమాత్రం కల్తీ ఉండదు. రైతుల వద్ద నుంచే సేకరించి నాణ్యతా ప్రమాణాలతో కూడిన తక్కువ ధరతో విజయ స్టోర్లలో నిత్యావసర వస్తువులు లభిస్తున్నాయి. అక్కడ లభించే వస్తువులు ఏంటంటే ఉదాహరణకు బాస్మతి బియ్యం. మోదీ గారి భారత్ ఆటాకు ముందు గోధుమ పిండి కూడా అమ్మేవారు. ఈ పిండితో పాటు షుగర్ ఉన్నవాళ్ళు చిరుధాన్యాల పిండి వాడాలి. వీళ్ళ దగ్గర రాగి పిండి దొరుకుతుంది, జొన్న పిండి దొరుకుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా గోధుమ పిండి వాడద్దు. గోధుమ పిండి వాడితే షుగర్ కంట్రోల్లోకి రాదు. దీంతోపాటు
మనం బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. అటువంటి హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకోవటానికి బిర్యానీ మసాలా అని తయారు చేస్తారు వీళ్ళు. ఆ బిర్యానీ మసాలా ఇక్కడ లభిస్తుంది. అట్లాగే అయోడిన్ కలిగి ఉన్న ఉప్పుని వాడటము ద్వారా థైరాయిడ్ సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇక్కడ అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును కూడా అమ్ముతారు. డ్రై ఫ్రూట్స్, కోవిడ్ వచ్చిన సమయంలో ఎవరైతే డ్రై ఫ్రూట్స్ తిన్నారో వాళ్ళందరూ కూడా కోవిడ్ బారి నుంచి తప్పించుకున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాదం, పిస్తా, వాల్నట్, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, వేరుశనగ పప్పులు, జీడిపప్పులు. వేరుశనగ పప్పులు అంటే పల్లీలు. ఈ డ్రై ఫ్రూట్స్లో రకరకాల నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ఈ విజయ సంస్థ ఆయిల్ ఫెడ్ వాళ్ళు దేశవ్యాప్తంగా ముఖ్యంగా కాశ్మీర్లో నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ని సేకరించి అమ్ముతున్నారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వాధీనంలో నిర్వహిస్తున్న నమ్మకమైన నాణ్యమైన ఉత్పత్తులను అమ్మే విజయ ఆయిల్ అండ్ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళి మోదీ గారు ప్రవేశపెట్టిన ఒక బృహత్తరమైన సంక్షేమ పథకం భారత్ రైస్ 29 రూపాయలకు, భారత్ శనగపప్పు 60 రూపాయలకు, భారత్ గోధుమ పిండి 27.5 రూపాయలు కొనుక్కుంటూ ఇతర నిత్యావసర వస్తువులు, నూనెలు కూడా ఇక్కడే కొనుగోలు చేయటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. నా సెల్ నంబరు, నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మీకు వీటి గురించి ఏదైనా తదుపరి సమాచారం కావాలన్నా, మోడీ గారు ప్రవేశపెట్టిన భారత్ రైస్ గురించి, భారత్ డాల్, భారత్ ఆటా గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా నా వాట్సాప్లో మీ అనుమానాలు, సందేహాలు రాయండి. నేను తప్పకుండా ఈ విజయ స్టోర్ల గురించి, భారత్ రైస్ గురించి తగు వివరాలను, తగు సమాధానాలు మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉంటాను. వాట్సాప్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సందేశం, మెసేజ్ రాయండి. తప్పకుండా మీకు నేను సర్వదా మీకు సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను.